అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా చేసుకోవచ్చు, సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్కి అయినా చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇడ్లీ దోశలు తిని బోర్ కొట్టిందా? అట్లయితే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ఇష్టపడి తింటారు. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది, రుచి మాత్రం అదిరిపోతుంది. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రెండు వీడియోలకు వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు దాకా శనగపిండి తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలపండి. మొత్తం ఉప్పు అంతా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు దాకా నీళ్లు తీసుకొని నీళ్ళంతా పోసుకొని మనం రెగ్యులర్గా చేసుకునే దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి మొత్తం అంతా. ఈ లోపల చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు ఇంకా చాలా ఈజీగా చూసి చేసుకోవచ్చు. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీలు, స్నాక్స్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. అవి కూడా చూసి చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బ్యాటర్ అనేది ఈ విధంగా థిక్నెస్ లాగా కలిపెట్టుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయను ఒకటి వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన ఒక టమాటాను వేసుకోండి. సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేదంటే చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్ దాకా వేసుకొని చేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు వేసుకోండి. ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇప్పుడు ఇవన్నీ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పర్ఫెక్ట్గా వస్తుంది బ్యాటర్ అనేది. చాలా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చు అండి. 5 నిమిషాలు అయిపోతుందండి ఈ రెసిపీ. అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు బ్యాటర్ అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకోండి. ఇందులోకి మీరు బటర్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. బటర్ ఉంటే వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు గెరెట్ నిండా పిండి తీసుకొని పోసుకోవాలండి. పోసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను ఎలా చూపిస్తున్నానో అదే విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి. 1 నిమిషం తర్వాత కొంచెం పైన అంతా ఆయిల్ రాసుకోండి. ఆయిల్ రాసుకొని రెండో వైపు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసి చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది. పిల్లలైతే మహా ఇష్టపడి తింటారు. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా చేసి పెట్టారంటే 1కి 2 తింటారు. చేసుకోవటం కూడా చాలా త్వరగా అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. కొత్తగా చూపిస్తున్నాను, చాలా ఈజీగా చూపిస్తున్నాను, అంతా అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను. తప్పకుండా చూసి చేసుకోండి. మరిన్ని రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేసి చూపిస్తాను. వీటిని ఒక మంచి టమాటా చట్నీ కానీ లేదంటే టమాటా సాస్తో కానీ పెట్టుకొని తిన్నారంటే అదిరిపోతుంది రుచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.